విశాఖలో సంక్రాంతి పండగ 2 రోజుల ముందుగానే వచ్చేసింది. డూడు బసవన్నలు వాకిళ్ల ముందు కనువిందు చేస్తున్నాయి. యువత సాంప్రదాయ దుస్తులు ధరించి పండగ వైపులో చిల్లవుతున్నారు. పట్నమంతా పల్లెగా మారిపోయింది. సాగర నగరంలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి సాంప్రదాయ వస్త్రధారణతో ఈ విధంగా స్టూడెంట్స్ అంతా కూడా ఆటపాటలతో అలరిస్తూ మొత్తం ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కళ్ళకు కట్టిపడేలా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వరుసగా సెలవులు ఇవ్వడంతో సొంతలకు కూడా స్టూడెంట్స్ బయలుదేరుతున్న సమయంలో ఈ విధంగా ఒక సంక్రాంతి అట్మాస్ఫియర్ ని కనబరుస్తూ ప్రస్తుతం అన్ని అరేంజ్మెంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి దీని మీద మరింత సమాచారం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఈ విధంగా సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం, స్టూడెంట్స్ కి ఆ సాంప్రదాయ దృష్టిలో అన్ని కూడా అరేంజ్ చేయడం? చాలా సంతోషంగా ఉందండి. ఇది శ్రీకాశ్యప్ జూనియర్ అండ్ డిగ్రీ ఐరా అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా వేడుకలు జరుపుతాము. ఇది ప్రతి సంవత్సరం ఏంటి అంటే విద్యార్థులందరికీ సంస్కృతి సాంప్రదాయాలు విలువ తెలియడం కోసం చాలా ట్రెడిషనల్ గా జరుపుకుంటాము. దీనికి మా మేనేజ్మెంట్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాకు చాలా 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 సంతోషంగా ఉందండి. సాధారణంగా సంక్రాంతి సంబరాలు అంటే విలేజ్ లో ఒక అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది. ఈ విధంగా కాలేజీల్లో స్టూడెంట్స్ మధ్య సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మనం సంక్రాంతి సమయంలోని పంటలు చేతికొచ్చే సమయం కదా. ఉత్తరాయణ పుణ్యకాలంలోని రైతులు పంటలు చేతికొచ్చినందుకు వాళ్ళు కృతజ్ఞతతో, థ్యాంక్ఫుల్ టు నేచర్, కృతజ్ఞతతో మనం సంబరాలు చేసుకుంటాం. రాక్షస వధ అయిన తర్వాత దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో పంటలు చేతికొచ్చినందుకు మనం కృతజ్ఞతా భావంతో ఈ సంబరాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లోని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళ కల్చర్ తగ్గట్టు వాళ్ళు కృతజ్ఞత, నేచర్ కి కృతజ్ఞత తెలుపుతూ, ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతూ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ విధంగా కాలేజీలో ఏర్పాటు చేయడం? ఇప్పుడు చాలా వరకు మారిపోతున్నాయి, కల్చర్ అంతా కూడా మారుతుంది. అలాంటి సమయంలో ఇటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా ఎలా అనిపిస్తుంది? మా కాలేజ్లో అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఇలా ఈవెంట్స్ చేస్తే ఇంకా చాలా మందికి కూడా ఓల్డెన్ డేస్ అనేవి ఎలా మనం ఉండేవాళ్ళం అనేది కూడా బాగా తెలుస్తుంది. అండ్ మా కాలేజ్ వాళ్ళు ప్రతిదానికి బాగా సపోర్ట్ చేసి పొంగల్ ఈవెంట్ అనేది ఒక 2 days నుంచి అంతా చేస్తూ నీట్గా చేస్తుంది. ఇది మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది. ఫ్రెండ్స్తో ఇంకా ఇప్పుడే ఉంటాం కాబట్టి అందరితో బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది మాకు బాగా అనిపించింది. ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం జరుగుతారు మా కాలేజ్లో. అంటే పల్లెటూరులో ఉన్న వైబ్ కాలేజీని తీసుకొచ్చి అందరినీ ఒక దగ్గర చూస్తుండడం చాలా ఆనందంగా ఉంది. అందరూ వైబ్ అవుతుంటే హ్యాపీ. మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఎవ్రీ టైం మా కాలేజ్లోని ప్రతిసారి మంచి వైబ్ అనేది ఉంటుంది. ఈ ఇయర్ ఇంకొంచెం ఎనర్జెటిక్ తోటి హ్యాపీగా జరుపుకుంటున్నాము. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మేము ఇంకా ముందు చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం మనం చూస్తాం. మరోవైపు మొత్తం విద్యార్థులంతా కూడా సాంప్రదాయంగా ఒక మంచి తెలుగుతనం ఉట్టిపడేలా, అబ్బాయిలంతా కూడా పంచికట్టులో, అమ్మాయిలంతా కూడా పూర్తిగా శారీస్ ధరించి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖలో కనిపిస్తుంది. మరోవైపు స్టూడెంట్స్ అంతా కూడా విలేజ్ లో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో ఇక కాలేజీలో కూడా అదే అట్మాస్ఫియర్ మొత్తం అంతా డూడు బసవన్నలను తెప్పించి ఈ విధంగా భోగి మంటలు వేసుకుని మొత్తం సంక్రాంతి మొత్తం కళ్ళకి కట్టుబడేలాగా ఈ విధంగా సెలబ్రేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.